Good morning to all. Welcome to Ancient Academy. And today we will discuss on volume and surface area. Okay? సో ఈ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా చెప్పే ముందు మనకి ఆల్రెడీ ఫండమెంటల్ క్లాసెస్ లో ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేశారు. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ని ఏ విధంగా మనం కనుక్కోవాలి, ఓకే, ఒక సర్ఫేస్ ఏరియాను ఏ విధంగా కనుక్కోవాలి అనేది మనం జస్ట్ ఫార్ములాస్ డిస్కస్ చేసి మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఓకే, ది ఫస్ట్ వన్ ఈజ్ క్యూబ్ మీటర్. ఓకే, వాల్యూమ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామన్నా ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్యూబ్ కి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. దాన్ని ఏ అనే లెటర్ తో చూపిస్తాం దాని యొక్క సైడ్ ని. సో ఇక్కడ ఏ క్యూబ్, దాని యొక్క వాల్యూమ్ ఏంటి, ఏ క్యూబ్, ఏ. ఓకే, సో మనకి ఫస్ట్ ఇచ్చారు చూడండి, ఒక క్యూబిక్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు, క్యూబిక్ మీటర్ అంటే ఎన్ని మీటర్స్ ఉన్నట్టు, ఇక్కడ 3 మీటర్స్ ఉన్నట్టు, 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్, మీటర్ క్యూబ్. ఓకే, సో దీన్ని ఇక్కడ సెంటీమీటర్ లోకి కన్వర్ట్ చేసేది అనమాట. ఈ క్యూబిక్ మీటర్స్ సెంటీమీటర్ లో కన్వర్ట్ చేస్తే ఒక మీటర్ కి ఎన్ని సెంటీమీటర్ లో 100 సెంటీమీటర్స్ అనమాట. సో అదే విధంగా ఒక లీటర్ కి ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంటాయంటే 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక లీటర్ కి ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంటాయి, 1000 సెంటీమీటర్స్ అనేవి క్యూబ్ సెంటీమీటర్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం సర్ఫేస్ ఏరియాని కూడా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. The sum of the area of all of faces or surfaces of three-dimensional object is called the total surface area. Okay, total surface area ఎలా find out చేస్తాం కదా, the areas of all faces, okay, or surfaces of the three-dimensional object is called. ఓకే, మనం ప్రతి ఒక్క తలం యొక్క దాని యొక్క ఏరియాని కట్టాలి. ఓకే, ప్రతి ఒక్క తలం యొక్క ఏరియాని కట్టి యాడ్ చేసినట్లయితే అదే దాని యొక్క సర్ఫేస్ ఏరియా అది అవుతుంది. నెక్స్ట్ క్యూబాయిడ్ కి ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి, క్యూబాయిడ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది క్యూబాయిడ్. మరి దీని యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి అంటే, వాల్యూమ్ ఇది ఏమవుతుంది, క్యూబాయిడ్ యొక్క లెంత్ అవుతుంది, ఇదేమవుతుంది లెంత్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది అనమాట. మరి వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, వాల్యూమ్ వి ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, సింపుల్ గా మనం LBH అని అంటాం. ఇప్పుడు దాని యొక్క క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 2 ఇంటూ LB. ఓకే, 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటన్నా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అనేది ఆ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అవుతుంది. మరి డయాగ్నల్ కి ఫార్ములా ఏంటి, ఓకే, డయాగ్నల్ అంటే ఎలా ఉంటుంది, ఒక పాయింట్ కి అండ్ అదర్ పాయింట్ కి మధ్యలో లైన్ అండ్ డయాగ్నల్ అంటాం. ఓకే, ఇదేంటి మాక్సిమం డిస్టెన్స్. ఓకే, ఒక క్యూబాయిడ్ లో ఉన్నటువంటి 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి మాక్సిమం డిస్టెన్స్ ని మనం డయాగ్నల్ అంటాము. మరి ఆ డయాగ్నల్ కి మనం ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఓకే, సింపుల్ గా సింబల్స్ తో మనం ఎలా చెప్తాము, స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్. ఓకే, సో ఇవి ఏంటి అంటే క్యూబాయిడ్ యొక్క ఫార్ములాస్. మనం వాల్యూమ్ నేర్చుకున్నాము, సర్ఫేస్ ఏరియా ఎలా కట్టాలో నేర్చుకున్నాం, డయాగ్నల్ అన్నమాట. ఓకే, ఇంకా మీకు డెప్త్ గా అంటే మీకు ఆల్రెడీ 2 క్లాసెస్ అనే ఫండమెంటల్స్ రిలేటెడ్ అయిపోయాయి కాబట్టి మనం డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ నేర్చుకుంటున్నాం. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి మీరు నోట్ చేసుకోండి ఫార్ములాస్ అన్ని కూడా. ఓకే, అండ్ ఎందర్ వన్ క్యూబ్ ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటన్నా క్యూబాయిడ్ కోసం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే క్యూబ్. ఓకే, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏ విధంగా కట్టాలి, సర్ఫేస్ ఏరియాని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, డయాగ్నల్, ఇవన్నిటిని కూడా ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా మనం సాల్వ్ చేయాలంటే మనకి ఫార్ములాస్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, సో ఈ క్యూబ్ వచ్చేసరికి లెంత్ గానీ బ్రెడ్త్ గానీ హైట్ గానీ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, L ఈక్వల్ టు B ఈక్వల్ టు H. అందుకని ఇక్కడ సింపుల్ గా ఎలా రాసుకున్నాం, ఏ అనే లెటర్ తో మనం ఇండికేట్ చేస్తున్నాం. మనకి స్క్వేర్ గా ఎలా ఉంటుంది, సైడ్ ఏ అని చూపిస్తాం స్క్వేర్ కి. ఎందుకు సైడ్ ఏ అంటాం, లెంత్ విడ్త్ అను, అండ్ ఎందుకంటే స్క్వేర్ కి అన్ని వైపులా కూడా ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్ గా కలిగి ఉంటుంది, ఈక్వల్ ఉంటాయి అన్నమాట సైడ్స్ అనేవి. సో అదే విధంగా క్యూబ్ కూడా ఆల్ సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దీనికి లెంత్ ఏతోని బ్రెడ్త్ ఏతోని హైట్ ని కూడా ఏతోని చూపిస్తాము.
మరి ఇటువంటి క్యూబ్ కి వాల్యూమ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫార్ములా ఏంటి అంటే ఏ క్యూబ్ నాన్న, అంటే సైడ్ క్యూబ్. సైడ్ ఎంత? ఏ క్యూబ్. ఓకే, దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 6a². సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 6a². నెక్స్ట్ డయాగ్నల్ కి, క్యూబ్ యొక్క డయాగ్నల్ కి ఫార్ములా ఏంటన్నా √3 ఇంటూ సైడ్. సైడ్ మీన్స్ హియర్ ఏ. ఓకే, ఏ వాల్యూ అనేది ప్రతిగా ఎన్ని సైడ్స్ కూడా ఒకటే ఉంటుంది కాబట్టి మనకి డయాగ్నల్ ఫార్ములా ఏంటి అంటే √3 a. ఓకే, అండ్ రైట్ సర్క్యులర్ సిలిండ్రికల్ ఫార్ములా. ఓకే, రైట్ సర్క్యులర్ సిలిండ్రికల్ ఫార్ములా. ఈ విధంగా మనకి సిలిండ్రికల్ షేప్ లో ఇచ్చినటువంటి ఇటువంటి సిలిండర్ కి ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ మన వాల్యూమ్ ఏ విధంగా కడతామంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అన్నాం. మరి బేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే πr². ఓకే, హైట్ మీన్స్ హియర్ h. ఓకే, ఇది దీని యొక్క హైట్ అవుతుంది, ఇది దీని యొక్క రేడియస్ అనేది అవుతుంది. సో ఇటువంటి మనకి సిలిండర్స్ ఇచ్చేటప్పుడు దానికి వాల్యూమ్ ఏంటి అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకే, ఈక్వల్ టు πr² ఇంటూ h. ఓకే, ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకో, ఈ సిలిండర్ షేప్ ఇచ్చి సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటన్నా 2πrh. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 2πr² ప్లస్ 2πrh. ఓకే, సో సింపుల్ గా మనం ఏ విధంగా దాన్ని రాస్తామంటే 2πr ఇంటూ r ప్లస్ h. ఓకే, ఇది దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కోన్. ఓకే, కోన్ ఇచ్చినప్పుడు దాని యొక్క లెంత్ ఏ విధంగా కడతాము, అదే విధంగా హైట్ ఏ విధంగా కడతాము, రేడియస్ ఏ విధంగా ఫైండ్ చేస్తామని చూద్దాం. సరే, ఇది ఏ షేప్ లో ఉంది నాన్న? కోన్ షేప్ లో ఉంది. ఈ కోన్ షేప్ కి ఇది హైట్ అవుతుంది. ఓకే, కోన్ షేప్ కి ఇది హైట్ అవుతుంది. ఈ సైడ్ వచ్చేవి ఏమవుతుంది? ఆ కోన్ యొక్క లెంత్ అవుతుంది. ఇదేమవుతుంది? రేడియస్ అవుతుంది. ఓకే, సో అదే ఇచ్చారు ఇక్కడ. ఓబి అనేది రేడియస్ అవుతుంది, ఏబి అనేది లెంత్ అవుతుంది, ఇక్కడ ఏఓ అనేది ఆ కోన్ యొక్క హైట్ అవుతుంది. ఓకే, అలా ఇచ్చేటప్పుడు మనకి ఈచ్ వన్ కట్టమన్నారు అనుకో, ఈచ్ పారామీటర్ లెంత్ కట్టమన్నప్పుడు ఫార్ములా ఏంటన్నా √h² ప్లస్ r². ఓకే, మనకి హైట్ కట్టమన్నారు అనుకో, కోన్ యొక్క హైట్ ఎల్ ఇచ్చి ఆర్ ఇచ్చి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? హైట్ h ఈజ్ ఈక్వల్ టు √l² మైనస్ r². ఓకే, మనకి రేడియస్ కట్టమన్నప్పుడు లెంత్ ఇచ్చి హైట్ ఇచ్చి రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటే రేడియస్ r ఈక్వల్ టు √l² మైనస్ h². ఓకే, అండ్ ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోమంటే కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటన్నా 1/3 πr²h. ఓకే, వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 πr²h. టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ πr ఇంటూ l ప్లస్ r. ఓకే, πr ఇంటూ l ప్లస్ r. ఇది ఏంటంటే కోన్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్పియర్. ఏంటంటే స్పియర్. సో హియర్ AO is radius of the sphere. Volume. Okay, what is the formula of sphere? Volume of sphere. Okay, 4/3 πr². ఓకే అండి, స్పియర్ యొక్క వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 4/3 πr³ అనే ఫార్ములా యూజ్ చేసి మనం ఈ స్పియర్ యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే 4πr². ఓకే, 4πr². నెక్స్ట్ ఏంటి అంటే హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే ఏంటి అంటే ఇది ఏంటిది? స్పియర్. హెమిస్పియర్ అంటే దీనికి ఆఫ్ నాన్న, అర్ధగోళం అంటాం. ఓకే, సో దీనికి ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి పైన మనకి కర్వ్డ్ సర్ఫేస్ కనిపిస్తుంది కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి సర్ఫేస్ ఏరియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే దానికి ఫార్ములా ఏంటి అంటే 2πr². ఓకే, మనకి పైన కనిపిస్తుంది కదా ఈ వృత్తం మాదిరిగా. సో దీన్ని ఏమంటామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి దాని ఫార్ములా ఏంటి అంటే 2πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 3πr². టోటల్ మీన్స్ హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఓకే, అండ్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్? 2/3 πr³. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్
2/3 pi RS cube. Do you understand, children? Balu, Sai, and Nagarjuna, Radhika, and Hanish. Do you understand that? Sumlata, very good morning. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇంకా డెప్త్ గా ఎందుకు చెప్పట్లేదంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ సెషన్స్ లో మనం మార్చి నుంచి స్టార్ట్ చేసాము. ఇవన్నీ కూడా డిస్కస్ చేసాము. ఇంకా ఇవి బేసిక్స్ చెప్పుకుని ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలని మీకు ఐడియా ఉండదు కాబట్టి వీటిని ఒకసారి రివిజన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం వాటిని బేస్ చేసుకోండి. Okay, the first one is a rectangle tank. Okay, 15 centimeter long and 12 centimeter wide and 8 centimeter height was completely filled with water. Find the volume of water tank. ఓకే, మనకి ఏం కనుక్కున్నానా ఈ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న ట్యాంక్ యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాని యొక్క లెంత్ ఇచ్చారు, అదే విధంగా విడ్త్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు. ఇప్పుడు మనం దాని యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఫార్ములా ఏంటన్నా, ఓకే, ఇది ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ట్యాంక్ అనుకోండి. ఓకే, దాని యొక్క లెంత్ ఇచ్చారు, అదే విధంగా విడ్త్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు కదా. మరి వాల్యూమ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నానా, V ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H. ఓకే, సో హియర్ లెంత్ ఎంత, 15 సెంటీమీటర్స్ అండ్ B breadth is equal to 12 centimeters and height equal to 8 centimeters. Okay, so 15 into 12, 180. Okay, 15 into 12 ఎంతనా 180 into 8. 8 in 8 ja 144 and 0. Okay, do you understand? 8 in 8 ja 144, 0. So here we got 1440 centimeter cube. ఏంటంటే వీటి యొక్క యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది, సెంటీమీటర్ క్యూబ్ అనేది అవుతుంది. సో హియర్ ది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో మనకి ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ట్యాంక్ ఇచ్చారండి, వాటర్ ట్యాంక్ అనేది. దాని యొక్క మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఎలా ఇచ్చారు, దాని యొక్క లెంత్ 15 సెంటీమీటర్స్ గాను, దాని యొక్క బ్రెడ్త్ ఆలియా వైడ్ 12 సెంటీమీటర్స్ గాను, దాని యొక్క హైట్ 80 సెంటీమీటర్స్ గాను ఇవ్వడం జరిగింది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇప్పుడు అంటే దాని యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే V equal to L into B into H. V equal to L into B into H. Okay, సో మనం ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటన్నా 1440 సెంటీమీటర్ క్యూబ్. ప్లీజ్ నోట్ డౌన్. వెరీ గుడ్ సుమలత, LBH. If you note down, please raise your hand. Let us move to second problem. Very good, Sumlata, reminding. Okay, Harish. Okay, a big cube has each portion of a 44 centimeters. Okay.
A big cube has each portion of. Yeah. Yeah. Just a minute. So here a big cube has each portion of 44 centimeters and tiny cubes of 4 centimeters portion. Each are cut from that. And then how many tiny cubes will be formed that are surrounded by at least one cube? Okay. So మనకి ఇక్కడ ఒక బిగ్ క్యూబ్ సైడ్ ఇచ్చారు నాన్న. ఓకే ఏమి ఇచ్చారు బిగ్ క్యూబ్ ని ఫార్మ్ డ్రా చేయాలి. ఇది ఒక క్యూబ్ అనమాట. దీని యొక్క ఈ పోర్షన్ ఎంత ఒక బిగ్ క్యూబ్ హ్యాస్ ఏ పోర్షన్ అంటే ఇది 44 సెంటీమీటర్స్ ఉంటుంది అన్న. ఎంత ఉంటుంది ఈ సైడ్ అనేది 44 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు టైనీ క్యూబ్స్ కావాలి. టైనీ క్యూబ్ యొక్క మెజర్మెంట్ ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్స్ క్యూబ్స్ గా ఇక్కడ టైనీ క్యూబ్స్ గా దీన్ని డివైడ్ చేయాలి ఇప్పుడు. ఓకే ఈ క్యూబ్ ని మనం చిన్న చిన్న టైనీ క్యూబ్స్ గా మనం దీన్ని డివైడ్ చేయాలి. చిన్న చిన్న టైనీ క్యూబ్ యొక్క సైడ్ ఎంత నాన్న పోర్షన్ ఎంత అంటే 4 సెంటీమీటర్స్. ఓకే అంటే 4 సెంటీమీటర్ సైడ్ కలిగినటువంటి ఇటువంటి స్మాల్ క్యూబ్స్ ని బిగ్ క్యూబ్ నుంచి డివైడ్ చేయాలి అనమాట. ఓకే ఆ విధంగా డివైడ్ చేసిన తర్వాత ఇంకేం అడిగారు నాన్న చూడండి. దెన్ హౌ మెనీ టైనీ క్యూబ్స్ విల్ బి ఫార్మ్డ్ దట్ ఆర్ సరౌండెడ్ బై అట్ లీస్ట్ వన్ క్యూబ్. అంటే ఈ టైనీ క్యూబ్ కి మనకి సరౌండెడ్ గా ఎన్ని ఉండాలి 1 క్యూబ్ అనేది ఉండాలి. అంటే ఇండైరెక్ట్ మనకి ఎన్నర్ క్యూబ్స్ అయినట్టు. ఓకే సో టోటల్ గా మనము దాని యొక్క చూసుకున్నట్లయితే దాని యొక్క పోర్షన్ ఎంత 44 నాన్న. ఓకే ఈ పోర్షన్ ఎంత నాన్న 44. ఇప్పుడు నేను ఈచ్ పోర్షన్ యొక్క పోర్షన్ ఎంత 4 కదా. ఈచ్ క్యూబ్ యొక్క పోర్షన్ ఎంత 4. సో ఇక్కడ మనకి ఈ సైడ్స్ లో మనకి ఎన్ని క్యూబ్స్ అనేవి ఫామ్ అవుతాయి చూద్దాం. 44/4. ఓకే 44/4 ఎంత అవుతుంది 11 అనేది అవుతుంది. సో ఇప్పుడు 11 అనేది మనకి వచ్చింది. ఓకే సో ఈ 11 లో మనం ఏం చేయాలి అంటే ఈ సైడ్స్ ని మనం తీసేయాలన్న. ఓకే ఈ సైడ్స్ క్యూబ్ దాన్ని ఎడ్జ్ క్యూబ్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి వీటిని ఏమని పిలుస్తాము ఎడ్జ్ క్యూబ్స్ అని అంటాము. ఏమంటాము ఎడ్జ్ క్యూబ్. ప్రతి ఒక్క సైడ్ కూడా ఎడ్జ్ క్యూబ్స్ అనే ఉంటాయి. 2 ఎడ్జ్ క్యూబ్స్. ఎందుకు వాటిని మనం తీసివేయాలంటే మనం అప్పర్ డైరెక్షన్ లో చూసినా మనకి ఆ ఎడ్జ్ క్యూబ్స్ కనిపిస్తాయి. మనం సెకండ్ డైరెక్షన్ లో చూసినా సరే మనకి ఆ ఎడ్జ్ క్యూబ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మనం 3 టైమ్స్ కూడా వాటిని కౌంట్ చేసేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఎడ్జ్ క్యూబ్ తీసేస్తాం. ఓకే 11 నుంచి ఎడ్జ్ క్యూబ్ తీసిస్తే వన్ సైడ్ లో మనకి ఈ పోర్షన్ లో ఎన్ని ఎడ్జ్ క్యూబ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము 2 ఎడ్జ్ క్యూబ్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నాన్న 2 ఉన్నాయి. సో ఈ 11 నుంచి 2 తీస్తే ఎంత అంటే 9. ఓకే 11 నుంచి 2 తీస్తే ఎంత 9. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎన్ని క్యూబ్స్ వచ్చాయి అంటే 9 వచ్చాయి. ఎన్ని వచ్చాయి 9. మరి ఇటువంటి క్యూబ్స్ మనము ఈ ఇంటర్నల్ గా ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే దాని ఫార్ములా ఏంటి అంటే 9 క్యూబ్ నాన్న. 9 క్యూబ్ చేసినట్లయితే మనకి ఇంటర్నల్ ఆర్ ఇన్నర్ క్యూబ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే 9 క్యూబ్ అంటే ఏంటి 9 into 9 into 9. ఓకే సో ఇక్కడ మనకి 9 ఫామ్ అవుతున్నాయి. అదర్ సైడ్ మనకి 9 ఫామ్ అవుతున్నాయి. ఇంకా సైడ్ కూడా మనకి 9 ఫామ్ అవుతున్నాయి అన్నమాట అటువంటి క్యూబ్స్. సో ఈ విధంగా చేసినట్టు వీటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుందన్న 9 into 9 81. ఓకే 81 into 9 9 1 ja 9 and 9 8 ja 72. ఓకే 729 క్యూబ్స్ మనం ఫామ్ చేయొచ్చు అన్నమాట.
ఓకే 7029 క్యూబ్స్ మనం ఫామ్ చేయొచ్చు. ఓకే సో హియర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో మనకి ఒక బిగ్ క్యూబ్ యొక్క పోర్షన్ ఇచ్చారు నాన్న. ఏమి ఇచ్చారు? బిగ్ క్యూబ్ యొక్క జస్ట్ బిగ్ క్యూబ్ యొక్క పోర్షన్ ఇచ్చారు. పోర్షన్ అంటే ఏంటి? దీని యొక్క ఈ సర్ఫేస్ సైడ్ అన్నమాట. సో ఎంత ఇచ్చారు? 44 సెంటీమీటర్స్ మెజర్మెంట్ అనేది ఇచ్చారు దాని యొక్క సైడ్. ఇప్పుడు మనం ఆ సైడ్స్ ఎన్ని క్యూబ్స్ గా డివైడ్ చేయాలి అంటే 4 సెంటీమీటర్ మెజర్మెంట్ కలిగినటువంటి క్యూబ్స్ గా మనం దాన్ని డివైడ్ చేయాలి. ఈ 44 సెంటీమీటర్ పోర్షన్ కలిగినటువంటి పెద్ద క్యూబ్ ని 4 సెంటీమీటర్ కలిగినటువంటి పోర్షన్ కలిగినటువంటి క్యూబ్స్ గా మనం డివైడ్ చేయాలి. ఆ విధంగా డివైడ్ చేస్తే మనకి ఎన్ని క్యూబ్స్ వస్తాయి ఈ సర్ఫేస్ లో అంటే 11 క్యూబ్స్ అనేవి వస్తాయి నాన్న. ఎన్ని వస్తాయి? టోటల్ గా 11 అనేవి వస్తాయి. ఇప్పుడు 11 లోన మనకి జస్ట్ సరౌండెడ్ క్యూబ్స్ అంటే దాని చుట్టూ సరౌండెడ్ అంటే ఏంటి? దానికి ఇవతల వైపులా అవతల వైపులా కూడా మనకి క్యూబ్స్ అనేవి ఉండాలి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్నర్ క్యూబ్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే మనకి ఎడ్జ్ క్యూబ్ మనం తీసివేసి ఇలా. సో ఒక పోర్షన్ కి ఎడ్జ్ క్యూబ్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి అన్న. ఒక పోర్షన్ కి ఎడ్జ్ క్యూబ్స్ ఎన్ని ఉంటాయి? 2 అనేవి ఉంటాయి. ఓకే సో మనకి వచ్చినటువంటి క్యూబ్స్ ఎన్ని? టోటల్ గా 11. ఎప్పుడైతే మనం ఎడ్జ్ క్యూబ్స్ అనేవి తీసేస్తామో మనం మొత్తం ఎన్ని క్యూబ్స్ అనేవి ఫామ్ అవుతాయి? ఒక పోర్షన్ లో 9 క్యూబ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఓకే ఈ సర్ఫేస్ ఏరియాలో ఈ స్థలంలో మనకి 9 క్యూబ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ విధంగా క్యూబ్ మొత్తం కూడా బిగ్ క్యూబ్ ని మనం ఎన్ని స్మాల్ 4 సెంటీమీటర్ పోర్షన్ కలిగిన క్యూబ్స్ గా డివైడ్ చేయాలి అంటే మనకి ఒక తలంలో ఒక సైడ్స్ లో మనకి 9 క్యూబ్స్ కనిపిస్తాయి. 3 సైడ్స్ ఎలా కనిపిస్తున్నాయి? 9 into 9 into 9. ఓకే సో 9 into 9 81, 81 into 9 729 స్మాల్ టైనీ క్యూబ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఓకే 4 సెంటీమీటర్ కలిగినటువంటి స్మాల్ టైనీ క్యూబ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి నాన్న? 729 క్యూబ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే డూ యూ అండర్స్టాండ్? ప్లీజ్ రైట్ యువర్ హ్యాండ్. Hanish, very good. Tumlata, okay. Bargo Sai, if you have any doubt in this problem, please raise your question. Okay. Radhika, very good. Please note down, children. If you finish, please raise your hand. Let us move to third problem. Okay, Hanish. Tumlata, okay. Radhika, okay. Bargo Sai, okay. Nagarjuna, do you finish? Okay. Let us move to third one. Here, find a volume of a cube of a side. Okay, cube యొక్క సైడ్ ఇచ్చాను. ప్రతి ఒక్క దానికి కూడా నేను డయాగ్రామ్ వేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇదేంటిది? క్యూబ్. క్యూబ్ యొక్క సైడ్స్ ఎన్ని ఉంటాయి కదా? 3 సైడ్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎల్ అనేది అదేవిధంగా విడ్త్ అనేది హైట్ అనేది సేమ్ కాబట్టి మనం ఏగా తీసుకుంటాం. ఓకే ఈ మూడు కూడా ఈక్వల్ గా ఉంటాయి క్యూబ్ అనేవి. అందుకే మనం సైడ్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ క్యూబ్ యొక్క సైడ్ ఎంత ఇచ్చారు నాన్న? ఏ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అనేది ఇచ్చారు. ఓకే సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? మనం ఇంతకు డిస్కస్ చేసాం. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటన్నా? ఏ క్యూబ్. ఓకే సో ఏ క్యూబ్ అంటే హియర్ 6 క్యూబ్. ఓకే 6 క్యూబ్ మీన్స్ 6 into 6 into 6. 6 6 36. 36 into 6 216. Okay 6 6 36. 3 and 18. 6 3 is 18 plus 3 21. So value ఎంత వచ్చిందన్నా? 216 centimeter cube. Okay centimeter into centimeter into centimeter into centimeter cube.
Okay, here A is the correct answer. Please note. Very good, Hanish. A is the correct answer. Okay, do you finish? Very good. So let us move to fourth problem. Here, what will be the depth of a cubical pond and whose value is 729? ఓకే, మనకి వాల్యూ ఇచ్చాక డెప్త్ ని కనుక్కోమన్నారు. డెప్త్ అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా మనం సైన్ కనుక్కున్నట్టే. ఓకే, ఇక్కడ కూడా డయాగ్రామ్ వేద్దాం. ఇది ఏ షేప్ లో ఉంది? పాండ్ అనేది క్యూబిక్ షేప్ లో ఉంది. పాండ్ ఏ షేప్ లో ఉందన్నా క్యూబిక్ షేప్ లో ఉంది. ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు? దాని యొక్క డెప్త్, అంటే దాని యొక్క డెప్త్ ని లోతుని కనుక్కోమన్నారు. అది ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా దాని యొక్క హైట్ అవుతుంది. ఓకే, సో అది ఎల్ గాను బి గాను హెచ్ గాను తీసుకుంటే ఆ క్యూబ్ కి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి నాన్న? ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కదా. సో ఈ క్యూబ్ షేప్ లో ఉన్నటువంటి పాండ్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చారు? బి ఈక్వల్ టు 729. బి ఈక్వల్ టు 729 క్యూబ్ మీటర్ క్యూబ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని ఫార్ములా ఏంటి? క్యూబిక్ షేప్ లో ఉన్నటువంటి ఏదైనా ఐటమ్ యొక్క, లేదంటే పాండ్ యొక్క, లేదంటే ట్యాంక్ యొక్క దాని యొక్క ఫార్ములా ఏంటి? వాల్యూమ్ బి ఈక్వల్ టు ఏ క్యూబ్. ఓకే, ఏ క్యూబ్ అంటే ఏమవుతుంది ఇక్కడ? 729. ఓకే, సో దీన్ని కూడా మనం క్యూబ్ గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు క్యూబ్ గా? 729 అంటే 9 క్యూబ్ అవుతుంది అండి. ఓకే, 9 ఇంటూ 9 ఇంటూ 9. 9 9 जा 81 into 9, 9 1 जा 9 and 72. ఓకే, సో దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే 9 క్యూబ్ గా రాస్తున్నాను. ఏ విధంగా రాస్తున్నాను? 9 క్యూబ్. సో హియర్ ఈ క్యూబ్ కి ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వచ్చింది? దాని సైడ్ అనేది 9 అనేది వచ్చింది. సో ఈ పాండ్ యొక్క క్యూబిక్ షేప్ లో ఉన్నటువంటి పాండ్ యొక్క డెప్త్ ఏమవుతుంది అప్పుడు? 9 అనేది అవుతుంది, 9 మీటర్స్. ఓకే, అర్థమైందా? సో మీరు డెప్త్ ఇచ్చారు కదా, ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి అనుకోకండి. మనకి క్యూబిక్ షేప్ లో ఇచ్చారంటే దాని యొక్క డెప్త్ అనేది, హైట్ అనేది, విడ్త్ అనేది అన్ని ఈక్వల్ గా ఉంటాయి. అంటే మనం డైరెక్ట్ గా మన మైండ్ లో రావాల్సింది దాని యొక్క సైడ్ ని మనం కనుక్కోవాలి. ఓకే, ఎప్పుడైతే మనం సైడ్ కనుక్కుంటామో వాళ్ళు డెప్త్ ఇస్తే అదే దాని యొక్క డెప్త్ అవుతుంది. ఓకే, ఎందుకంటే L ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు H కాబట్టి మనకి ఈ 9 మీటర్స్ అనేది దాని యొక్క డెప్త్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ స్పెసిఫిక్ గా చూడవలసింది ఏంటి? అది ఏ షేప్ లో ఉంది? క్యూబికల్ షేప్ అన్నారు కాబట్టి క్యూబికల్ షేప్ లో అన్ని కూడా లెంత్, డెప్త్, విడ్త్ అన్ని ఒకే మాదిరిగా ఉంటాయి. సేమ్ వాల్యూస్ కలిగి ఉంటాయి. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, are you done? Bhargav Sai and Tumlata, do you finish or not? If you finish, please raise your hand. Let us move to next problem. Very good, very good, very good. Okay, so A is the correct answer. Okay, the fifth problem is a block of a wood is in the form of a cube. Okay, ఇక్కడ ఒక wood block ఉంది నాన్న. ఆ wood block ఎలా ఉంది? Cube shape లో ఉంది. And its edge is 4 meters. How many rectangular pieces of a dimension 20 centimeters and 10 centimeters and 5 centimeters can be cut from the block? ఓకే, సో మనకి ఆ బ్లాక్ అనేది ఏ షేప్ లో ఉంది నాన్న? ఆ బ్లాక్ అనేది మనకి క్యూబ్ షేప్ లో ఉంది. ఓకే, ఆ వుడ్ తో తయారు చేసినటువంటి ఆ బ్లాక్ ఎలా ఉంది?
క్యూబ్ షేప్ లో ఉంది. సో ఆ క్యూబ్ షేప్ యొక్క సైడ్ ఎంత ఇచ్చారు మనకి 4 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దాని యొక్క ఎడ్జ్ ఎంత ఇచ్చారు నాన్న 4 మీటర్స్ గా ఇవ్వడం జరిగింది. సో ఒక ఎడ్జ్ 4 మీటర్స్ అయితే ఈ క్యూబ్ కి ఆల్ సైడ్స్ కూడా ఎలా ఉంటాయి 4 మీటర్స్ గానే ఉంటుంది. హైట్ లెంత్ విడ్త్ అన్ని కూడా 4 మీటర్స్ గానే ఉంటాయి. సో ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఫార్ములా ఏంటి b ఈక్వల్ టు a క్యూబ్ కదా. సో ఇక్కడ మనకి ఏదైతే మనకి ఈ రెక్టాంగులర్ పీసెస్ కన్వర్ట్ చేయమన్నారు కదా, అవన్నీ కూడా మనకి సెంటీమీటర్ లో ఇచ్చేద్దాం. సో మనం దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే సెంటీమీటర్ లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, 4 ఇంటూ మీటర్ ఎన్ని సెంటీమీటర్లు 100 సెంటీమీటర్. ఓకే, సో 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ హండ్రెడ్స్ కూడా చేద్దాం. వాటిని ప్రతి ఒక్క మీటర్ కూడా సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసేద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను నేను. వాల్యూమ్ ఫార్ములా ఏంటి a క్యూబ్. సో ఇక్కడ ఏ వాల్యూ అంటున్నా 4. ఇక్కడ మీటర్ లో ఉన్నటువంటి యూనిట్స్ ని సెంటీమీటర్ లో మార్చాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను నేను ఈచ్ మీటర్ కూడా 100 చేత మల్టిప్లికేషన్ చేస్తే అది సెంటీమీటర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం వస్తుందన్నా 4 4 జా ఎంత 16. ఓకే, 4 4 జా 16, 16 4 జా 64. ఓకే, 64 and here 6 zeros. ఇంత సెంటీమీటర్ క్యూబ్ అనేది మనకు వచ్చింది. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చిందన్నా ఈ విధంగా మనకి రావడం జరిగింది. 6 crores 40 lakhs అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఎన్ని పీసెస్ గా దీనికి రెక్టాంగులర్ పీసెస్ గా దీన్ని డివైడ్ చేయాలనుకుంటున్నాం. రెక్టాంగులర్ పీసెస్ గా దీన్ని డివైడ్ చేయాలనుకుంటున్నాం. దీని యొక్క మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఏ విధంగా మెజర్మెంట్ ఇచ్చారు L అనేది 20 సెంటీమీటర్స్ గాను, అదే విధంగా B అనేది 10 సెంటీమీటర్స్ గాను, హైట్ అనేది ఎన్ని ఇచ్చారన్నా 5 సెంటీమీటర్స్ గాను మెజర్మెంట్స్ తో ఇచ్చి ఈ మెజర్మెంట్ తో కూడినటువంటి రెక్టాంగిల్ పీసెస్ గా నేను కట్ చేయాలనుకుంటున్నాను ఈ క్యూబ్ ని. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కట్ చేస్తే మనకి టోటల్ గా ఎన్ని ఆ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి పీసెస్ అనేవి ఏర్పడతాయి అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి పీస్ యొక్క వాల్యూమ్ కూడా కడదాం. ఓకే, రెక్టాంగిల్ షేప్ లో ఉన్న పీస్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది v ఈక్వల్ టు మనకి L B H ఇచ్చాను కాబట్టి ఇవన్నీ కూడా మనం మల్టిప్లికేషన్ చేద్దాం. 20 ఇంటూ 10 ఇంటూ ఓకే 5 ఎంత అవుతుందన్నా 200. 200 ఇంటూ 5 అంటే మనకి 1000 వచ్చింది. అంతేనా 10 100. ఓకే, 100 ఇంటూ 10 1000. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని వాల్యూమ్ డివైడ్ చేస్తే మనకి ఎన్ని పీసెస్ వచ్చాయని తెలుస్తుంది. అర్థమైందా? క్యూబ్ యొక్క వాల్యూమ్ కి అదే విధంగా మనకి రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి పీస్ యొక్క వాల్యూమ్ ని డివైడ్ చేసినట్లయితే మనకి ఎన్ని రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి పీసెస్ ఏర్పడతాయని తెలుస్తుంది. సో ఇక్కడ 6 crores 40 lakh బై ఈ రెక్టాంగిల్ షేప్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చిందన్న రెక్టాంగిల్ షేప్ లో పీస్ యొక్క వాల్యూమ్ 1000. ఈ 3 zeros కి ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోయి మనకి ఎన్ని పీసెస్ ఏర్పడతాయి రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి పీసెస్ ఓకే 64,000 అనేవి ఏర్పడతాయి. సో హియర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో నేను వర్కింగ్ అనేది రాయట్లేదు, ఇక్కడ రాయడం అనేది స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి రాయట్లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే క్యూబ్ అనేది ఇచ్చాడండి. క్యూబ్ యొక్క ఒక సైడ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు a ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్ అనేది ఇచ్చారు అన్న. ఓకే, సో ఈ 4 మీటర్స్ ఎప్పుడైతే ఇచ్చారు దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాల్యూమ్ ఫార్ములా ఏంటి a క్యూబ్ కదా. సో ఇక్కడ మనకి ఈ మీటర్స్ ఇచ్చారు, మనకి బ్లాక్లుగా కట్ చేయమని సెంటీమీటర్స్ లో ఇచ్చారు. సో నేను ఇక్కడే సెంటీమీటర్ దీన్ని కన్వర్ట్ చేశాను. ఓకే, సో 4 ఇంటూ 4 ఇంటూ 4 అండ్ 100 ఇంటూ 100 ఇంటూ 100. ఓకే, నాకు ఎంత వచ్చింది 640 lakh అనేది వచ్చింది. ఇది ఏంటి క్యూబ్ యొక్క వాల్యూ. నేను ఈ రెక్టాంగిల్ పీసెస్ గా కట్ చేయాలనుకుంటున్నాను కదా, దాని యొక్క ఈచ్ పీస్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. దానికి ఫార్ములా ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు LBH. ఓకే, సో LBH అంటే L 20 B 10 H 5. సో ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేసి 1000 అనేది వచ్చింది. 1000 సెంటీమీటర్ క్యూబ్ అనేది మనకి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎన్ని రెక్టాంగిల్ పీసులు అనేవి దీని నుంచి మనం ఫార్మ్ చేయొచ్చు అంటే 640 lakh బై 40 lakh బై 1000 వేయండి. ఓకే, అప్పుడు మనకి ఎన్ని ఫార్మ్ అయ్యాయినా 64,000
ఈ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న పీసెస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో హియర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? వెరీ గుడ్ భార్గవ్ సాయి. అయిందా? Okay, let us move to another problem. So here three solid cubes of a size 8 centimeter and 6 centimeters and 1 centimeter are joined together to form a new cube. Find the side of the new cube. సో మనకి ఇక్కడ త్రీ సాలిడ్ క్యూబ్స్ ఉన్నాయి అన్నమాట. ఎన్ని సాలిడ్ క్యూబ్స్ ఉన్నాయి? త్రీ ఇచ్చారు. ఓకే, ఇదో క్యూబ్ అనుకోండి, ఇదో క్యూబ్ అనుకోండి. క్యూబ్ అంటే ఇలా ఉంటుంది, ఫస్ట్ డ్రా చేశాం కదా అలా. కాకపోతే ఇప్పుడు మనం ఈజీగా చేసుకోవడానికి ఇలా డ్రా చేశాను. ఏంటివి? త్రీ స్మాల్ క్యూబ్స్ అనమాట. ఈ క్యూబ్ సైడ్ ఏంటి? ఏ ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఈ క్యూబ్ యొక్క సైడ్ ఏ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. ఈ క్యూబ్ యొక్క సైడ్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. అయితే ఈ త్రీ క్యూబ్స్ ని కలిపిస్తే ఏం ఫామ్ అవుతుంది? ఒక న్యూ క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ త్రీ క్యూబ్స్ ని మనం యాడ్ చేసిస్తే ఒక న్యూ క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ న్యూ క్యూబ్ యొక్క సైడ్ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని కూడా న్యూ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, న్యూ క్యూబ్ యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? న్యూ క్యూబ్ యొక్క వాల్యూమ్ v is equal to ఫస్ట్ క్యూబ్ యొక్క వాల్యూమ్, ఓకే, a1 క్యూబ్ ప్లస్ సెకండ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ a2 క్యూబ్ అండ్ థర్డ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ a3 క్యూబ్. ఓకే, మనం దేన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము? మనకి టోటల్ గా ఫామ్ అయినటువంటి న్యూ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాను? దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? ఈ మూడింటి యొక్క వాల్యూమ్స్ కలిపితే వచ్చేదే దీని యొక్క బిగ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ అవుతుంది, న్యూ క్యూబ్ యొక్క వాల్యూమ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ కదా, a1 క్యూబ్ అని, a2 క్యూబ్ అని, a3 క్యూబ్ అని నేను తీసుకున్నాను. ఇప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 అంటున్నాను ఇక్కడ. a1 అంటే ఫస్ట్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాము. దాని యొక్క సైడ్ ఎయిట్ క్యూబ్. సెకండ్ క్యూబ్ యొక్క సైడ్ అంటున్నానా 6 క్యూబ్ ప్లస్ థర్డ్ క్యూబ్ యొక్క సైడ్ అంటున్నానా 1. సో 1 క్యూబ్. హియర్ 8 క్యూబ్ మీన్స్ 8 8 జా 64 into 8. Okay, so 32 2 3 and 8 6 are 48 plus 3. 48 3 plus 51. Okay, so 512 plus 60 cube means 216 అనుకుంటా. చూడండి, 36 into 6. 6 6 are 36 and 6 3 are 18. 18 plus 3 21. Okay, 21 అంటే 216 plus 1 cube అంటే 1. సో ఈ మూడింటిని మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. 9 2 ఓకే 7. ఎంత వచ్చిందన్న న్యూ క్యూబ్ యొక్క వాల్యూ? 729 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, అన్ని కూడా సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి మన వాల్యూమ్ ఎప్పుడు కూడా క్యూబ్ లో చూపించాలి. సెంటీమీటర్ క్యూబ్ అనేది వచ్చింది, 729 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఆ న్యూ క్యూబ్ యొక్క సైడ్ కావాలన్న. ఆ న్యూ క్యూబ్ యొక్క సైడ్స్ అనే మనకి కావాలి. ఓకే, సైడ్ కి ఇక్కడ ఫార్ములా ఏంటి? క్యూబ్ కి ఏ క్యూబ్ కదా. సో ఇక్కడ 729 నేను 9 క్యూబ్ గా రాయొచ్చు. అంతేనా? 729 9 క్యూబ్ మనం రాసుకోవచ్చు. 9 into 9 81. 81 into 9 729. ఎప్పుడైతే క్యూబ్ కి క్యాన్సిల్ అయిపోతుంది, మనకి న్యూ క్యూబ్ యొక్క సైడ్ ఎంత వచ్చిందన్న? 9 వచ్చింది, 9 సెంటీమీటర్. ఓకే, కొత్తగా ఫామ్ అయినటువంటి న్యూ క్యూబ్ యొక్క సైడ్ ఎంత వచ్చింది మనకి? 9 సెంటీమీటర్స్. సో హియర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డు యు అండర్స్టాండ్ నౌ? ఇక్కడ మీరు క్యూబ్స్ వేసుకోండి. ఓకే,
If you finish, please raise your hand, children. Okay, let us move to another problem. 7th. So here a cube of a hedge 20 centimeters. Okay, hedge means side na. Okay, this side. This is the edge. Okay, this is the edge. So a cube of a hedge 20 centimeter is immersed fully in a rectangular water tank. Okay, if the dimensions of base of tank 25 centimeters and 20 centimeters, then find the rise in water level of a water tank. ఓకే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే మనకి క్యూబ్ ఎడ్జ్ ఇచ్చారు. క్యూబ్ ఎడ్జ్ మీన్స్ ఏ ఇజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. క్యూబ్ ఎడ్జ్ ఎంత ఇచ్చారు నాన్న? ఏ ఇజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దేని యొక్క వాల్యూ? క్యూబ్ యొక్క వాల్యూ. ఏదైతే మనం రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ లో ఈ క్యూబ్ అనేది పూర్తిగా మెర్జ్ అయిపోయింది. అంటే దానిలో ముంచేస్తాం అనమాట. పూర్తిగా మెర్జ్ అయిపోయిందంటే పూర్తిగా ఆ క్యూబ్ ని మనం ముంచేస్తాం అనమాట. సో ఆ విధంగా ఆ క్యూబ్ ని వాటర్ ట్యాంక్ లో ఉంచడం వల్ల ఆ వాటర్ లెవెల్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనేది మన యొక్క క్వశ్చన్. ఓకే, ఈ విధంగా క్యూబ్ అనేది ఎంత సైడ్స్ కలిగి ఉంది? లెంత్ 20 సెంటీమీటర్స్, విడ్త్ 20 సెంటీమీటర్స్, అదే విధంగా దాని యొక్క హైట్ 20 సెంటీమీటర్ కలిగి ఉన్నటువంటి ఆ క్యూబ్ ని రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ లో మెర్జ్ చేయడం వల్ల మనకి దాని యొక్క వాటర్ లెవెల్ అనేది ఎంత లెవెల్ ఇంక్రీజ్ అయ్యింది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దాం? క్యూబ్ యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది నేను ముంచినటువంటి క్యూబ్. సో దీని యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్. ఓకే, సో 20 into 20 into 20. ఓకే, 8000 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే దాని ఫార్ములా ఏంటి అంటే increased వాటర్ లెవెల్. ఓకే, ఎంత ఇంక్రీజ్ అయిందని వాటర్ లెవెల్ అంటే దీని యొక్క వాల్యూ, క్యూబ్ వాల్యూ బై ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ట్యాంక్. ఓకే, సో క్యూబ్ యొక్క వాల్యూ మనకి ఎంత వచ్చిందనా? 8000 సెంటీమీటర్ క్యూబ్ అనేది రావడం జరిగింది. ఇంకా మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ట్యాంక్ యొక్క ఫార్ములా ఏంటి? L ఇంటూ బి కదా. సో 25 ఇంటూ 20. దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ జీరోకి జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 50. 25 into 2 ఎంత? 50. So here 0 0 cancel. 5 1 ja 5 16 ja 80. So I got 16 centimeters. So here A is the correct answer. అప్పుడు రెక్టాంగిల్ షేప్ లో ట్యాంక్ యొక్క వాటర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అయిందన్నా? 16 సెంటీమీటర్ ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకు ఇంక్రీజ్ అయ్యింది? 8000 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ కలిగినటువంటి క్యూబ్ ని దాన్ని మెర్జ్ చేయడం వల్ల దాని యొక్క వాటర్ లెవెల్ ఎంత పెరిగింది? 16 సెంటీమీటర్స్ అనేది పెరిగింది. ఏ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాము? క్యూబ్ యొక్క వాల్యూమ్ ని ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ట్యాంక్ తోని మనం డివైడ్ చేసినట్లయితే మనకి ఆ ఇంక్రీజ్ అయినటువంటి వాటర్ లెవెల్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్.
ఓకే. And let's move to another one. So here a rectangular dice 6 centimeter length and 12 centimeter width and 18 centimeter height is a cut up into an exact number of equal cubes. Find the least possible number of cubes. సో మనకి ఇక్కడ రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి డైస్ ఇచ్చారు నాన్న. ఓకే, ఎలా ఉన్నది? రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ఒక డైస్ ఇచ్చారు. దీన్నే మనం క్యూబాయిడ్ అంటాం. ఓకే, రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి డైస్ ఏమంటాం? క్యూబాయిడ్ అంటాం. సో దీని యొక్క మెజర్మెంట్స్ ఎలా ఇచ్చానా? 6 సెంటీమీటర్స్ గాను, అదే విధంగా 12 సెంటీమీటర్స్ గాను, విత్ హైట్ 18 సెంటీమీటర్స్ గా ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ రెక్టాంగులర్ షేప్ లో డైస్ ని క్యూబ్స్ గా కట్ చేయాలి. ఎలా క్యూబ్ కట్ చేయాలన్నా? క్యూబ్స్ గా, ఎగ్జాక్ట్ క్యూబ్స్ గా కట్ చేయాలన్నమాట. ఆ కట్ చేసినట్లయితే ఎన్ని క్యూబ్స్ అని మనం ఫామ్ చేయొచ్చు అనేది మన యొక్క క్వశ్చన్. ఓకే, చూద్దాం. ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి డైస్ యొక్క వాల్యూ ఫార్ములా ఏంటి? V is equal to L into B into H. ఓకే, L ఎంత? 6 సెంటీమీటర్స్, B ఎంత? 12, అదే విధంగా హైట్ ఎంత? 18. సో ఈ మల్టిప్లికేషన్ చేస్తే 12 6 72 into 18 చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే 8 to 16 1 and 8 7 to 56 and 57. Okay, and 72. Here we got 6 and 9 and 12. 1296. ఎంత వచ్చిందన్న? ఈ రెక్టాంగిల్ షేప్ లో డైస్ యొక్క వాల్యూమ్ ఎంత వచ్చింది? 1296. ఏంటివి? మీటర్ క్యూబ్స్, సెంటీమీటర్ క్యూబ్స్? సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటికి ఎగ్జాక్ట్ మనకు మెజర్మెంట్ ఇవ్వలేదు. క్యూబ్ యొక్క మెజర్మెంట్ మనం క్యూబ్ గా కట్ చేయాలనుకుంటున్నాం, కానీ ఆ క్యూబ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఇవ్వలేదు. మెజర్మెంట్స్ ఇవ్వకుండా మనం ఎలా కట్ చేసేస్తాం? అన్ని విధాలుగా సేమ్ క్యూబ్స్ వచ్చే విధంగా ఎలా కట్ చేయాలంటే మ్యాక్సిమం దాని యొక్క లార్జెస్ట్ సైడ్ అనేది మనం కట్టాలి అనమాట. ఓకే, లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ మనం కట్ చేయాలనుకున్నటువంటి ఆ క్యూబ్ యొక్క సైడ్ అనేది కట్ చూద్దాం ఒకసారి. largest side of the or maximum side of the cube. ఓకే, దానికి ఫార్ములా ఏంటి అంటే HCF of 6 12 and 18. ఈ మూడింటికి మనం HCF కడతాం. ఓకే, ఈ మూడింటికి HCF కడితే ఏమవుతుంది? మనకి 6 వస్తుంది. HCF కడితే ఏమవుతుంది? 6. ఎందుకంటే 12 ని 18 ని రెండింటిని కూడా డివైడ్ చేసినటువంటి మాక్సిమం నెంబర్ ఎంత అంటే 6. సో ఈ 6 అనేది దీని యొక్క HCF అవుతుంది. ఇప్పుడు ఈ 6 అనేది ఏంటి ఇక్కడ అంటే మనం ఏదైతే కట్ చేయాలనుకున్నామో క్యూబ్ అనేది ఆ క్యూబ్ యొక్క మాక్సిమం సైడ్ అవుతుంది, లార్జెస్ట్ సైడ్ అవుతుంది. ఓకే, నేను ఈ డైస్ ని క్యూబ్ గా కట్ చేయాలనుకుంటున్నాను కదా, దీని యొక్క సైడ్ అవుతుంది ఈ 6 అనేది. ఓకే, ఈ 6 రావాలంటే ఏం చేశాను? ఈ మెజర్మెంట్ మనం HCF అనేది కట్టాలి. వీటికి HCF కడితే ఏమవుతుంది? మనకి 6 అనేది వచ్చింది. సో ఈ 6 అనేది దీని యొక్క లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ది క్యూబ్. మీరు కట్ చేయాలనుకుంటున్న క్యూబ్ యొక్క సైడ్ అవుతుంది 6. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం చేద్దాం? వాల్యూమ్ ఫార్ములా ఏంటి? V is equal to ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? V is equal to A క్యూబ్. ఓకే, A క్యూబ్ అంటే 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 216 మీటర్ క్యూబ్ అవుతుంది. అంటే ఏంటిది? సెంటీమీటర్స్ కదా, సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ నాన్న. ఓకే, ఈ విధంగా 216 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ కలిగినటువంటి ఎన్ని క్యూబ్స్ మనం దీని నుంచి కట్ చేయొచ్చు? దీని యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత? ఈ రెక్టాంగిల్ షేప్ లో డైస్ యొక్క వాల్యూమ్ ఎంత మనకు వచ్చింది అంటే 1296 వచ్చింది. మనకి ఏదైతే చిన్న క్యూబ్ ని కట్ చేయాలనుకుంటున్నాం దీని యొక్క వాల్యూమ్ ఎంత నాన్న? 216. ఓకే, సో 216 చేత స్మాల్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో మనకి ఎన్ని క్యూబ్స్ ఫామ్ అవుతున్నాయో తెలుస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ రెక్టాంగిల్ షేప్ లో డైస్ యొక్క వాల్యూమ్ కడతాము, తర్వాత ఏ పీసెస్ మనం కట్ చేయాలనుకుంటున్నాం ఆ పీస్ యొక్క వాల్యూమ్ కనుక్కున్నాం. సో ఎప్పుడైతే ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి
ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ ని మనం కట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ 216 ఇంటూ 6 ట్రై చేద్దాం. 6 is 36 వస్తుంది కదా, 6 సో 6 into 6 36, 6 3 and 6 into 1 6 plus 3 9 and 6 2 is 12. Okay, so here 216 into 6 ఎంత వచ్చిందన్న 1296. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని క్యూబ్స్ మనం ఫామ్ చేయొచ్చు, కట్ చేయొచ్చు ఈ డైస్ నుంచి అంటే 6 క్యూబ్స్ ని. ఎన్ని క్యూబ్స్ అన్నా 6 క్యూబ్స్ ని మనం కట్ చేయొచ్చు ఈ రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి డైస్ నుంచి. అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నోట్ డౌన్. Do you have any doubt in this problem? What is the correct answer, Bhargav sir? Okay, let us move to 9th problem. Here the surface area of a cubical box is equal to 2166 square centimeters. Find its volume. Okay, just a minute. Okay, okay. The surface area of a cubical box is 2166 square centimeters. Find the value. మనకి ఇక్కడ surface area of a cubical box ఇచ్చారు. ఏంటన్నా cubical box. So this is the cubical box. సో దానికి సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చారు? 2166 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియాకి 6x² ఆర్ 6a². ఓకే, సో ఎంత ఇచ్చారు మనకి? 2166 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఇక్కడ దీని యొక్క సైడ్ ఎంత అయినట్టు? x = 6, x = 6. ఓకే, x = 6 ఒక సైడ్. ఓకే, సో మనం ఇక్కడ దేన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే x ఒక సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 6 అన్నానా x అన్నమాట. ఒక సైడ్ ఏంటి అంటే x. జస్ట్ ఎ మినిట్. నౌ 6. ఓకే, మనకి ఒక సైడ్ ఏంటి అంటే x. x కదా. సో ఇప్పుడు మనం ఆ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. x² = 2166/6. ఓకే, అండ్ 6 3s 6 3s 18, 3 6 6 6 36, again 6 1 ja. Okay, so here we got 6 1 ja 6, 361 ja 361 ja. ఇప్పుడు మనకి x వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇక్కడ x ఇటువైపు ఉంటే దీనికి రూట్ అవుతుంది 361 కి. 361 రూట్ వాల్యూ ఎంత అన్న? 19. 19 19 జా 361. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? దాని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్యూబ్ ఇచ్చారు, క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. మనం డైరెక్ట్ గా సైడ్ ఇవ్వలేదు, ఇక్కడ x ని ఇవ్వలేదు సైడ్ ని.
మనకి సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 6x² అనేది ఫార్ములాగా చెప్పుకున్నాం. సో ఈక్వల్ టు 2166 ఈక్వల్ చేసినట్లే x వాల్యూ మనకి ఎంత వచ్చిందన్న 19 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? x³ 19 ఇంటూ 19 ఇంటూ 19. ఇక్కడ 19 ఇంటూ 19 ఎంత? 361. 361 ఇంటూ 19 చేయండి, ఎంత వస్తుంది? 9 1 జా 9, 9 6 జా 54, 4 అండ్ 9 3 జా 27, 32. ఓకే, అండ్ 361, 9 5 8 6. ఓకే, మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత నాన్న? 6859 సెంటీమీటర్ క్యూబ్. సో హియర్ C is the correct answer. అర్థమైంది కదా? మనకి సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సర్ఫేస్ ఏరియా నుండి సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే సైడ్ ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని బట్టి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్ భార్గవ్ సార్. C is the correct answer. ఓకే, నోట్ చేసుకున్నారా? ఓకే హనీష్. రిమైనింగ్ Radhika, Sumlata, Valkusai and Nagarjuna. Do you finish? Let us move to last problem. Here 10 problem, a diagonal of a cube is 5√3. Find its value. మనము డయాగ్నల్ అంటే ఏంటి? 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి మాక్సిమం డిస్టెన్స్ ని డయాగ్నల్ అంటాం. ఓకే, రెక్టాంగిల్ మనకి నేను డిస్కస్ చేద్దాం. స్క్వేర్ కి డయాగ్నల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, స్క్వేర్ కి అదే విధంగా రెక్టాంగిల్ కూడా డయాగ్నల్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది రెక్టాంగిల్ కి. అదే విధంగా మనకి క్యూబ్ కూడా డయాగ్నల్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ రెండు పాయింట్స్ మధ్య డయాగ్నల్ అనేది ఉంటాయి అన్నమాట, డయాగ్నల్. ఓకే, సో ఈ డయాగ్నల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్ కి ఫార్ములా ఏంటి? క్యూబ్ యొక్క సైడ్ ఏంటి? ఏ అనుకుంటాం కదా. సో డయాగ్నల్ ఫార్ములా ఏంటి? క్యూబ్ యొక్క డయాగ్నల్ అంటే D is equal to A√3. ఓకే, హియర్ A మీన్స్ సైడ్ నాన్న, సైడ్ ఆఫ్ ది క్యూబ్ అండ్ √3. సో మనకి సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఎంత ఇచ్చారు? డయాగ్నల్ ఆఫ్ ది క్యూబ్ is equal to 5√3. మనకి D వాల్యూ ఇచ్చారు. D వాల్యూ ఎంత ఇచ్చారు? డయాగ్నల్ ఆఫ్ ది క్యూబ్ 5√3 ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కదా మనం వాల్యూ అది ఏని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలం. సో హియర్ ఫార్ములా ఏంటి? A√3. డయాగ్నల్ ఫార్ములా A√3. ఇచ్చినటువంటి వాల్యూ ఎంత? 5√3. ఈ √3 కి √3 క్యాన్సిల్ అయిపోతే మనకి క్యూబ్ యొక్క సైడ్ ఎంత వచ్చిందన్న? A is equal to 5 వచ్చింది. ఓకే, ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్స్. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దాని యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ యొక్క వాల్యూమ్. క్యూబ్ యొక్క వాల్యూమ్ V is equal to A cube. So here 5 into 5 into 5. So 5 5 is 25, 25 5 is 125 centimeter cube. Here B is the correct answer. అర్థమైందా? సో దాని యొక్క డయాగ్నల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలన్న. డయాగ్నల్ ఆఫ్ ది క్యూబ్ D is equal to A√3. డయాగ్నల్ ఆఫ్ ది క్యూబ్ D is equal to A√3. సో మనకి డయాగ్నల్ వాల్యూ ఇచ్చారు. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? మనకి A అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. A వాల్యూ ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్స్ వచ్చింది.
సో ఎప్పుడైతే ఏ వచ్చిందో మనం వాల్యూ ఈజీగా కట్టివచ్చు. ఏ క్యూబ్ కదా, సో 5 into 5 into 5 125. Do you have any doubts? If you have any doubt, please raise your question. Very good. Balbu's height and B is the correct answer. Okay. Remaining, do you have any doubt? No doubts. Okay, you can left from this sentence Balbu Sai and Sumlata and Radhika. Okay, remaining. Very good. Okay. So thank you very much. Have a nice day. Jai Hind.